హాయ్ అండి. ఈరోజైతే నేను లంచ్కి చికెన్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. శుభ్రంగా కడుక్కున్న చికెను, పసుపు, కారం, 1 స్పూన్ కారం, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనం దీనికి పట్టేటట్టు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కోసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. కొత్తిమీర అండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాం. మంచిగా ఇదంతా వాటర్ అంతా ఏమైనా అవసరం లేదు, దీంట్లో వాటర్ వచ్చేస్తుంది. సరే, ఒక్క చుక్క నీళ్ళు చుక్క వేయకుండా పెడితే కూడా నీళ్ళు వచ్చినాయి చికెన్లో. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు దీన్ని అయితే ఉడికించుకుందాం. నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇప్పుడైతే మూత వేయట్లేదు. ఫస్ట్ మూత వేసి పెట్టాను కదా, ఇప్పుడు మూత వేయట్లేదు. మూత వేస్తే నీళ్ళు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మూత తీసి పెడుతుంది. చికెన్ చూసారా, మొత్తం అయితే ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయింది. ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. దీన్ని మొత్తం మంచిగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తిరుమత అయితే వేసేసుకుందాం. ఫ్రై చేసేసుకుందామండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో లవంగం, చెక్క, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వాలండి మంచిగా. దీంట్లో కాస్త క్యాప్సికమ్ వేస్తున్నాను, బాగుంటుంది. కొంచెం క్యాప్సికమ్ వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం పెట్టుకున్న చికెన్ అయితే వేయించుకుందాం. దీంట్లో వేసేసి వేపాలి. ఇప్పుడు దీనికి సరిపడంత కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ ఫుల్గా కారం వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ ఫుల్గా వేసాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. స్లోగా సిమ్లో పెట్టుకుని ఇవన్నీ వేసుకోలేకుండా మసాలాలన్నీ మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కాస్త కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఫస్ట్ వేస్తే దానికన్నా ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ మంచిగా నోటికి తగులుతుంది. ఈ ఫ్రైలో కాస్త నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత ఇదంతా కలపాలి. నిమ్మరసం పిండితే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, అందుకోసమే నిమ్మకాయ. ఈ పీసెస్ ఇట్లా అన్నా సాఫ్ట్గా ఉంచవచ్చు, లేదా ఇంకొంచెం క్రంచీ కావాలంటే అనుకుంటే కనుక ఇంకా ఎర్రగా కూడా వేపుకోవచ్చు. మేమైతే ఇలా కొంచెం సాఫ్ట్గానే వేయిస్తున్నాను. ఫైనల్గా అయితే కాస్త కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ చేసేసుకోవడం. అంతేనండి, చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే, చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం.